గౌరవం తెచ్చే కొడుకులు కూతుర్లు ఉన్నారా? ఎవరండి ఆడపిల్ల అలా మాట్లాడుతుందంటే? ఎవరు అలా లొడలొడ వాగుతుంది ఆ 4 రోడ్ల మీద నిలబడి, ఆ బస్ స్టాండ్ దగ్గర నిలబడి? ఎవరు కూతురండి అని అడిగితే ఏమని చెప్ప, పలానాడు కూతుర్రా అని చెప్పి. మిమ్మల్ని కన్నందుకు లేదా మనల్ని కన్నందుకు గౌరవం అనిపించుకోదది. కన్నందుకు వాళ్ళకి సిగ్గు. పలానా వాడు కుర్రోడు తాగుతాడండి, పలానా వారు అమ్మాయి పిచ్చి పిచ్చిగా మగపిల్లలతో మాట్లాడుతుందండి, గౌరవం లేదండి, భయం లేదంటే ఏమవుతారు? కొటేషనిస్తున్నాడు సామెతల్లో. ఇదిగో ఆ జ్ఞాని చెబుతున్నాడు, మీ తల్లిదండ్రులకి మీరు కిరీటాల్లో ఉన్నారా? కొన్ని విలువైన సంగతులు విందాం. ప్రతి దిక్కున ఒక జాగ్రత్త చెప్పాల్సి వస్తుంది. మనం ఆరాధన చేయడం ఎంత ప్రాముఖ్యమో అంతకు మించి బైబిల్ని గౌరవించడం అంత ప్రాముఖ్యం. మీరు కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టి సీరియస్గా నిలబడి గంభీరమైన ఆరాధన చేస్తే పరలోకం చీ అంటారు. బైబిల్ని గౌరవించాలి. కింద పెట్టకండి ఎక్కడ పడితే అక్కడ. మీ చెప్పులు అక్కడే పెట్టి మీ బైబిల్ అక్కడ పెడితే దేవుడిని మనం ఏం గౌరవిస్తున్నామో అక్కడ తెలుస్తాం. ఇది ప్రతి దిక్కున ఒక విధానం అయిపోయింది. అక్కడే పడేసా పైకి లేచి వర్షిపులు చేయడం. మరో ప్రకటన, అందరి దగ్గర బైబిల్ ఉందా? మొబైల్లో ఉందా? బైబిల్ ఉందిగా. ఒకవేళ ఎవరి దగ్గర అయినా బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఎందుకంటే మనం చెప్పే వాక్యము, మనం వినే వాక్యము వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇక వెళదాం ఆలస్యం చేయకుండా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఒక మేధావి గ్రంథాన్ని రాశాడు. ఆ మేధావి పేరు సొలొమోను. సూర్యుని కింద జరుగుతున్న సమస్త కార్యాలను బాగుగా ఎరిగినవాడు. యవనస్తుల జీవితాల యొక్క తప్పటడుగులు ఎలా ఉంటాయో బాగా అనుభవాన్ని ఎరిగినవాడు. సంసార జీవితాలు ఎలా ఉంటాయో, సంసారం గాడి తప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో బాగుగా చూసినవాడు. నా కుమారుడా, నా కుమార్తె అని నిగూఢమైన సత్యాల్ని రాసినవాడు. ఏ రోజుకి యేసు ప్రభువుకి పక్కన పెడితే ఆయన మించిన జ్ఞానం ఇంకెవరు లేరు. ఎవరైనా యేసు ప్రభు వారి తర్వాత అంత జ్ఞాని ఎవరైనా ఉన్నారంటే యూనివర్స్లో ఒకే ఒకరు సొలొమోను గారు. జీవితాల్ని వడపోస్తూ ఎన్నో ప్రాక్టికల్ విషయాలు కొటేషన్ చెప్పినట్టు సామెతలను ఇచ్చాడు ఆయన. అందులో ఒక మాట ఎంత అర్థం ఉందో చూడండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటముగా ఉండాలంట. తండ్రులు కుమారులకు అలంకారంగా ఉండాలంటే వీళ్ళు ఒకరికి ఒకరు అవినాభావ సంబంధం ఉందన్నమాట. క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. పిల్లలు తల్లిదండ్రులకు ఎలా ఉండాలట? కిరీటము. కిరీటము అంటే తల మీద ఏదో పెట్టుకుని తిరగమని కాదు. కిరీటం అంటే గౌరవం తెచ్చే పిల్లల్లా ఉండాలట. ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను, గౌరవం తెచ్చే కొడుకులు కూతుర్లు ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవడండి ఇలా గాలి తిరుగుతాడు? ఆ బండి వేసుకుని రైవని తిరుగుతూ అలా తిరిగి వీడు వీధుల్లో ఎంత రేసింగ్ ఇస్తున్నాడు, ఎంత ఓవర్ స్పీడ్ చేస్తున్నాడు. వీడికి ప్రమాదం జరిగినా, వీడి వలన ఎవడికి ప్రమాదం జరిగినా, ఎవడండి ఈ పనికి మాలినోడు అన్నప్పుడు మా వజ్రం అని చెప్పుకుంటారా? నేను అడుగుతున్నాను. ఈదులో వాళ్ళందరూ ఈయన తిట్టుకుంటే ఆ కన్నందుకు ఆ తల్లిదండ్రులకి వీడి కిరీటమా దరిద్రమా చెప్పండి.
ఎవడండి ఇలా పుస్తకాలు పట్టుకుని చదువు లేదు, జ్ఞానం లేదు, బాధ్యత లేదు, 25 ఏళ్ళు దాటే ఒక గోల్ లేదు, వయసుకు మించి తాగి తిరుగుతున్నారు. ఎవరండి ఈ పిల్లలంటే? పలానా వారి పిల్లలని చెబితే నేను అడుగుతున్నాను, నీ వల్ల వాళ్ళకి ఘనత. తాగుళ్ళు, తిరుగుళ్ళు. ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు తాగుతున్నారు? అదొక ఫ్యాషన్ అనుకుంటున్నారు. రఫ్ వర్డ్స్ చెప్పనా, నువ్వు వయసు చిన్నది, ఈ మద్యానికి అలవాటు పడుతున్నావు, తాగుతున్నావు, అది పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ కూడా అలా ఉంది. ఎంత పచ్చిబూతులు మాట్లాడితే అంత హీరో, ఎంత తాగేస్తే అంత హీరో. ఈ పై బట్టలు నిప్పేస్తున్నారు బిల్డర్స్. ఇప్పుడు ఆ గుద్దితే ఆ బోరంతా ఎండిపోయి ఉంటుంది. ఈ పై బట్టలు నిప్పేసి ఇలా తిరుగుతుంటారు. ఒక పెద్దల్ని గౌరవించడం కానీ, సంఘంలో కూర్చోవడం కానీ, ఇలాంటి సభల్లో కుదురుగా కూర్చోవడం కానీ, నలుగురు కూడుకున్న దగ్గర ఒక పద్ధతి ఇవేమండో. ఒక కాలు ఇలా వంకరగా పెట్టడం, ఇది ఇలా పైకి ఇప్పేయడం, ఇలా పైకి లేపేసి ఈ మధ్య మేకపోతుకు పెంచుతున్నారు ఇలా పొడవగానే గడ్డాలు. అలా మేకపోతుకు పెంచినట్టు పెంచి ఇలా పెంచి ప్రతి ఒక్కరికి ఒక రెక్కలెస్ యాటిట్యూడ్ చూపిస్తూ, ఆ రెక్కలెస్ యాటిట్యూడ్లో కొంచెం తాగుల అలవాట్లో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాను. నేను నేరుగా చెప్తున్నాను ఒక పోలీసు వాడుగా అని, మళ్ళీ చెప్తున్నాను, తాగడం అంత ఫ్యాషన్ అనుకుంటున్నావా? రఫ్గా చెప్పనా, పచ్చిగా చెప్పనా, సంసారానికి పనిచేయమనుకుంటున్నావు. నువ్వు వయసు చిన్నది, ఇప్పుడే నువ్వు తాగితే, వయసు పెద్దదైనా నువ్వు తాగితే ఏమవుద్ది? నీ లివర్ కంట్రోల్ తప్పుతుంది. నీ లివర్ ఎప్పుడైతే పాడైందో దాని ఎఫెక్ట్ కిడ్నీల మీద పడుతుంది. దాని ఎఫెక్ట్ ఒకదానికొకటి అంతర్గత అవయవాలు తినేస్తే నీ వయసుకు మించిన నీ అలవాట్లు రేపొద్దున ఇంట్లో ఏదో ఒక పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తారు. నేను పచ్చిగానే అడుగుతున్నాను, నువ్వు సంసారానికి పనికొస్తావా? చస్తావు. తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగదని చేతులు ఎత్తేస్తే చూస్తూ కొడుకుని చంపుకోలేక తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. అక్కడ ఈగలు, మాసిన మంచాలు, మాసిన తలగాళ్ళు, ఆ బాత్రూమ్ కంపు ఇవన్నీ పడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు నేను ఎందుకు తాగండ్రా అని. ఎవడండి చిన్న వయసులోనే ఇంత తాగేసి ఇలా అయిపోయాడంటే కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ మా కొడుక్కని ఎక్కెక్కి ఏడ్చి సిగ్గుపడిపోతారు. నేను కన్నంత గుర్తుపెట్టుకో. చదువుకోరా అని పంపిస్తే చదువు ఎక్కలేదట. ఇంటికి వచ్చి అన్నాడట, నాకు పెళ్లి చేసేయండి అన్నాడట. ఏరా అన్నారు. మీరు చేసేయాలి. మీరు చేస్తారా, నన్ను చేసుకోమంటారా అన్నాడట. పెళ్ళేంట్రా, నీకు ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రా, ఆ కరోనా దయ వల్ల 10th అయిందిరా, ఇంటర్ ఏం చేస్తావురా అని అడిగారట. గవర్నమెంట్ లెక్కలు చూపించుకోవడానికి ఏమో వాళ్ళు పాస్ చేశారా, నువ్వేదో నీ లెక్కలు కవర్ చేసి నువ్వు పాస్ అయిపోయావురా. ఈ బండి ఇంటర్మీడియట్ ఏదో అవగొట్టరా, గొప్పనో బాధ్యత ఏదో ఒకటి చేయండి. అవన్నీ అనవసరం, నేను చూసేసాను, చేసేసుకుంటాను. ఎవర్రా, ఎక్కడ్రా అంటే ఆ 3వ వీధిలో ఉంది అన్నాడు. ఆవిడెవరు? ఆవిడ గాలి, ఈడో గాలోడు. ఆ గాలోడి గాలిది గాల్లో తేలినట్టు ఉంటుంది వీళ్ళకి. ఎలా ఉందంటే ఎండాకాలంలో లేదు, మాకు వానాకాలంలో ఉంది. చలి, ఇటు మనందరం చలి అవుతుంది, వాళ్ళకి చలేదు. అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, వయసులో నేను మైనారిటీలో ఉన్న చెల్లెళ్ళందరినీ అడుగుతున్నాను. నేను తెలియదు, ప్రేమ అంటారు. ఎవరండి ఆ పిల్ల అలా రోడ్డు మీద మగపిల్లలతో మాట్లాడి బైక్ మీద కూర్చొని తిరుగుతుంది? ఎవరు పిల్ల అంటే మీ తల్లిదండ్రులు. మా పిల్లే. చెప్పుకోగలరా? నిన్ను కన్నందుకు కిరీటం కాదు, చెప్పండి, ఆ గౌరవం. ఎవరండి ఆడపిల్ల అలా మాట్లాడుతుందంటే? ఎవరు అలా లొడలొడ వాగుతుంది ఆ 4 రోడ్ల మీద నిలబడి, ఆ బస్ స్టాండ్ దగ్గర నిలబడి? ఎవరు కూతురండి అని అడిగితే ఏమని చెప్ప, పలానాడు కూతుర్రా అని చెప్పుకుంటారు. మిమ్మల్ని కన్నందుకు లేదా మనల్ని కన్నందుకు గౌరవం అనిపించుకోదు. అది కన్నందుకు వాళ్ళకి సిగ్గు. పలానా వాడు కుర్రోడు తాగుతాడండి, పలానా వాడు అమ్మాయి పిచ్చి పిచ్చిగా మగపిల్లలతో మాట్లాడుతుందండి, గౌరవం లేదండి, భయం లేదంటే ఏమవుతారు? సిగ్గు.
కొటేషన్ ఇస్తున్నాడు సామెతల్లో. ఇదిగో ఆ జ్ఞాని చెబుతున్నాడు, మీ తల్లిదండ్రులకి మీరు కిరీటాల్లా ఉన్నారా? మీ తల్లిదండ్రులకి మహిమను తెచ్చేలా ఉన్నారా? చిన్న వయసులోనే ప్రేమ ప్రేమ, గవర్నమెంట్ ఒక ఏజ్ ఇచ్చింది, ఆ ఏజ్కి దాటకుండానే ప్రేమను అడుగుతాను. ఏటి ప్రేమ? ప్రేమ అంటే పార్కా? ప్రేమ అంటే బీచా? ప్రేమ అంటే కాలేజీలు ఎగ్గొట్టి తిరగడమా? ప్రేమ అంటే తెలీదు. ప్రేమ అంటే ఏదో అంతే, దానికి అర్థాలు తెలియవు, ఏమి తెలియకుండా ప్రేమనగానే ఆ కోరికలు లేదా ఆ వయసులో ఆ పెళ్ళేదానికి అల్టిమేట్ ఎండింగ్ అనుకుంటున్నాం. పెళ్లి చేసుకున్నా అడుగుతున్నాను, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే, చిన్న వయసులోనే గర్భాలు దాలిస్తే, చిన్న వయసులోనే మీకు డెలివరీలు జరిగితే, నేను ఒక అన్నలా చెప్తున్నాను, చిన్న వయసులో మీకు డెలివరీలు జరిగితే ఏమవుద్ది? షుగర్లు వచ్చేస్తాయి. ఏమనుకుంటున్నారు? హెల్త్ కండిషన్ తేడా వచ్చేస్తుంది, మీ గర్భాలు ఉడికిపోతాయి, మీకు భార్యడి కాలం బతకాల్సిన మీరు చిన్న వయసులోని రోగాలు, బీపీలు, షుగర్లు, కాళ్ళు వాపు, కీళ్ళ వాపు, భయంకరమైనది. మీకు ఆరోగ్యం లేక, ఆ పుట్టిన బిడ్డకి ఆరోగ్యం లేక, చివరికి మీకు పుట్టిన బిడ్డ నీరసించి ఏమైపోతాడు చెప్పండి. ప్రేమ అంటే ఏం ప్రేమ? అది దానికి ఒక సమయం ఉంది. నువ్వు ప్రేమించట్లేదు, కానీ ఆ ప్రేమకు ఒక జోన్ ఉంది. ఆ జోన్ ఏంటి చెప్పిన? మ్యారేజ్ అన్నారు. అమ్మా నాన్న చెప్పిన వారిని ఎవరినైనా చూసి చేసుకోండి. అమ్మా నాన్న చూసిన అమ్మాయిని చూసి చేసుకో, అప్పుడు లవ్ చేయి. చచ్చిపోయే వరకు లవ్ చేయి ఆవిడ్ని, చనిపోయే వరకు లవ్ చేయి ఆయన్ని. పెళ్లిలో ఉంది లవ్వు, పెళ్లి బయట లేదు లవ్వు. మీరు పెళ్లికి బయటే వయసుకు మించి ఇలా ఉంటేనే అడుగుతున్నాను, మీకు గౌరవం అనిపించుకోదు. నెక్స్ట్, మీ తల్లిదండ్రులకి గౌరవం అనిపించదు. తండ్రులకు కుమారులు వృద్ధులకు కిరీటం. అంటే మీ పెద్దోళ్ళందరికీ మీరు ఎలా ఉండాలట? చక్కగా పాటలు పాడుతుందండి ఎవరండి ఆ బంగారు తల్లి అంటే, చక్కగా బైబిల్ చదువుతుంది ఎవరండి ఆ బంగారు తల్లి, చక్కగా ఎంత పద్ధతిగా ఉంటుందండి. ఇలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలండి. ఎవరండి ఆ అమ్మాయి అంటే, మా తల్లి అండి అని ఎంత గౌరవంగా చెప్పుకుంటారండి. ఎవరండి అబ్బాయి చక్కగా చదువుకుంటాడు, ఒక లైఫ్లో ఒక గోల్ ఉంది ఆ అబ్బాయికి, చక్కగా దైవికమైన కార్యాల్లో సేవకులకు అనుకూలంగా ఉంటాడు. ఎవరి మగబిడ్డ అన్నప్పుడు మా కొడుకేనండి అని చెప్పుకున్నప్పుడు ఎంత గౌరవం ఉంటుందండి. తల్లిదండ్రులకి కిరీటాలు ఎప్పుడు వస్తాయంటే బైబిల్ చెప్తుంది, ఇదిగో మీ ప్రవర్తన వాళ్ళకి కిరీటంగా ఉండాలి, మీ యొక్క వ్యక్తిగత జీవితం వాళ్ళకి కిరీటంగా ఉండాలి. అలా లేదో నేను మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి వికారం పుట్టించి, తల్లిదండ్రులు ఎదిరించి, తల్లిదండ్రులకి గౌరవపదంగా లేని వారి కొడుకులు కూతుర్ల జీవితాలు ఆయుస్సు తగ్గిపోతుందట. బైబిల్లో ఉంది తెలుసా? అది క్రొత్త నిబంధనలో కూడా కోట్ చేశాడు తెలుసా? చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మము, లా, ఇది గాడ్స్ లా. ఈ లా మీరు పాటించాలి, ఈ లాలో మీరు నేర్చుకోవాల్సిన ధర్మము, ఇది గాడ్స్ లా. ఆ లాలో దేవుడు చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి, మీ పేరెంట్స్ని ఆనర్ చేయండి, మీ పేరెంట్స్ని గౌరవించండి, విధేయత చూపించండి, వాళ్ళు చెప్పే మాటలు వినండి. చదువుకోమన్నారా? చదువుకోండి. వివాహానికి ఆగమన్నారా? ఆగండి. తాగొద్దన్నారా? మానేయండి. పెద్దలు చెప్పినది వినండి. ఆ పెద్దలు దైవికమైన వాక్యాలు కలిపి చెబితే మరీ జాగ్రత్తగా వినండి. వినకుండా ఇలా కింద చెప్తున్నాడు చూడండి, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. మేలు అంటే లైఫ్లో ఒక యంగ్స్టర్ సక్సెస్ అవ్వాలి అంటే సూత్రం చెప్తుంది బైబిల్, మీ తల్లిదండ్రులని మళ్ళీ హానర్ చేయండి. మీ తల్లిదండ్రులు ఎప్పుడైతే గౌరవిస్తారో నీ స్టడీస్లో సక్సెస్ అంటే ఏంటో చూస్తావు, నీ ఉద్యోగ ప్రయత్నాలలో విజయం అంటే ఏంటో చూస్తావు. విజయానికి 5 మెట్లు, విజయానికి 7 మెట్లు, ఈ మెట్లేవి పనికొస్తా లేదో నాకు తెలియదు, కానీ నీ విజయానికి మొట్టమొదటి మెట్టు నీ ఇంట్లో మీ అమ్మ నాన్నని గౌరవించు, మాట విను, సక్సెస్ అవుతావు, జీవితంలో విజయాలు సాధిస్తావు.
ఇంట్లోకి వచ్చి పని పాట లేకుండా 25 ఏళ్ళు దాటి డిగ్రీలు కూడా సరిగా అవగొట్టకుండా అన్ని సబ్జెక్టులు వెనకాల పెట్టి సరిగ్గా తినే దగ్గర వచ్చి అడిగాడట, ఎవడన్నమన్నాడు ఈ కూర అన్నాడు. ఎవడన్నా మీ అయ్యి వండమన్నాడు? ఎవడన్నమన్నాడు? మీ నాన్న వండమన్నాడు. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన కష్టపడిన కూర ఆయన వండమంటాడు. నువ్వేమి ఎరగదీసేవాడు, నీకు వండాలి. సారు ఎవడ కాయమన్నాడే, పప్పు ఎవడ వండమన్నాడే, ఆకుకూర మీ అయ్యి వండమన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మీ నాన్న వండమన్నాడు. ఎవడు వండమన్నాడు? నువ్వు ఎరగదీసి సాయంత్రానికి 2000 తే, అప్పుడు నచ్చింది వండుతుంది. నువ్వు దమ్మడికి ఉపయోగపడు, ఇంట్లో కూర్చుని వాళ్ళని గౌరవించు. ఆ వండిన కూరని ఇలా గిరాయడు, పాడాయడు. నాకు వద్దు అంటే నువ్వు తినకపోతే ఎవడికి? రేపు నుంచి నేను కాలేజీకి వెళ్ళను, రేపు నుంచి నేను చదువుకున్నాను మానే. 2 గేదెలు కొనేస్తారు మానే. చదవకపోతే మీ నాన్నకి కూలి పనులు చేయడం కొత్త ఏం కాదు, మీ అమ్మకి ఎండలో పడి కష్టపడడం కొత్త ఏం కాదు, మీ అమ్మా నాన్నకి కొత్త ఏం కాదు. నీకే అటు చదువు లేదు, ఇటు పని లేదు. నీకు చదువు పని రాకపోతే బెస్ట్ జాబ్ ఎడి చెప్పు? బర్రే తోలేడమే, ఇచ్చేయడమే. అనొచ్చాయి, వాళ్ళని గౌరవించు. నువ్వు పెద్దలని గౌరవించు, వాళ్ళని సన్మానించు. సన్మానం అంటే చైరేసి మెడలో దండేసి వాళ్ళ మీద సాలువ కప్పమని కాదు. సన్మానించడం అంటే వాళ్ళ మాట విను అని, వాళ్ళని గౌరవించు. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక యంగ్ స్టార్ ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే సీక్రెట్ ఏంటి చెప్పండి? బూస్ట్ కాదు, కాంప్లైన్ కాదు, మొలకెత్తిన విత్తనాలు కాదు. చెప్పండి, మార్నింగ్ ఎక్సర్సైజ్ కాదు, ఈవినింగ్ జిమ్ కాదు, అన్ని సెకండరీ. బైబిల్ చెప్తుంది, నీ హెల్త్ స్కేల్స్ కండిషన్లో ఉండాలన్నా, నీ ఫిట్నెస్ అదిరిపోవాలన్నా సూత్రం చెప్తుంది. బారెడి కాలం నువ్వు బతకాలన్నా, నీ ఆయుస్సు రేఖ అంటే నీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను, నీ ఆయుస్సు బలముగా ఉండాలన్నా నీ తల్లిదండ్రులు గౌరవించు. అంటే మన హెల్త్ ఎక్కడుందో తెలుసా? మన బిహేవియర్లో ఉంది. మన సక్సెస్ ఎక్కడుందో తెలుసా? మన బిహేవియర్లో ఉంది. ఆ బిహేవియర్ ఎవరికి మహిమార్థంగా ఉండాలో తెలుసా? నీ తల్లిదండ్రులకి మహిమార్థంగా ఉండాలి. నీ తల్లిదండ్రులకి ఎప్పుడైతే మహిమార్థంగా ఉంటావంటే, నీ ప్రవర్తనలో వాళ్ళని గౌరవిస్తూ, నీ ప్రవర్తనలో వారిని ప్రేమించి వారికి లోబడుతూ ఎప్పుడైతే ఉంటావో, నీకు సక్సెస్ చూడటమే కాదు, నెక్స్ట్ నీ ఆయుస్ కూడా బాగుంటుందట. లేదు, వాళ్ళని ఏడిపిస్తాను, వాళ్ళ గర్భాన పుట్టినందుకు నాకు నచ్చిందల్లా కొంటారా కొనరా, కొంటారా కొనరా, కొంటారా కొనరా అని వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళ కన్నీళ్ళు నీ ఆయుస్కి మంచిది కాదు. నాకు ఆ బైకే కావాలి, నాకు ఆ బైకే కావాలి. ఆ బైకులు ఒకటి వచ్చిన ఈ మధ్య డ్యూక్ దడదడ సీలో మోటార్ పోతుంది చూసారు, మోటారు డుక్కు 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 డుక్కుమని వస్తుంది. పాత మోటార్లు ఉండేగా, గుద్దే డక్క 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 డక్కమని, సేమ్ అలాంటి సౌండ్ అండి ఆ డ్యూక్ బళ్ళు. ఇవన్నీ మీరు చూడండి, ఆ బండి కొంటేనే నేను కాలేజీకి వెళ్తున్నాను. ఏడిపించి ఆయన కష్టం ఎంత, ఆయన నెలసరి స్కేల్ ఎంత, ఈఎంఐలు ఎంత, కట్టే ఎంత, ఆ సీట్లేటి, ఈ బరువులేటి, ఈ బాధ్యతలేటి, కొనగలడా కొనలేడి, ఇవన్నీ అనవసరం. నాకు కొంటావా కొనవా? కొంటారు, అమ్మ నాన్న ఏడిపించి కొంటారు, గిర్రని తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టు తోలుతారు. మన ఇండియన్ రోడ్స్ ఎలా ఉంటాయండి? మరీ ఏపీ రోడ్స్ ఎంత బాగుంటాయండి. ప్రపంచంలో వదిలేండి, మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే సిగ్గులు ఎక్కడ చెప్పండి? మందే. రాజధానే లేదు, రోడ్లు ఎక్కడ ఉన్నాయి? మన నియోజకవర్గాలు అలా ఉన్నాయి. మనం ఏమడుగుతాం? బాబు మాకు రోడ్డు వేస్తారా, మా పిల్లల్ని కాపాడతారా? ఇవేం అడగం. ఎంత ఇస్తారు, ఎప్పుడేమంటారు? కాయ ఇస్తారా, నోటు ఇస్తారా? మాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు. 5 సంవత్సరాల తర్వాత కనబడండి, 1000 ఇస్తారా, కాయ ఇస్తున్నారా అన్నారట. అందుకే రోడ్లు అలా ఉన్నాయి. మన అయ్యలకి తెరం ఉండదు, మన పెద్దలకు తెరం ఉండదు. ఇలాంటి రోడ్లో నువ్వు ఐసీసీ బళ్ళు వేసుకుని అంటే 250, 300 సీసీలు బళ్ళు వేసుకుని నువ్వు రెయ్యను కొడితే నీ అమ్మ నన్ను ఏడిపించిన కన్నీరు నీ వెనకాల పరుగట్టుకు వస్తే నేను అడుగుతున్నాను, ఎగిరిపోతావేమనుకుంటున్నావు? ఎంతమంది రోడ్ల మీద ఎగిరిపోయిన కుర్రగాళ్ళు కనబట్టలేదు. కాలు ఒక దిక్కున, చెయ్యి ఒక దిక్కున, మెడ ఒక దిక్కున, లారీల కింద ఎందుకు పడుతున్నారు? ఏడిపెత్తున్నారు ఇంట్లో. భారీ కాలం బతకాల్సిన వారు అనతి కాలంలోనే ఎందుకు చచ్చిపోతున్నారు? ప్రమాదాలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఆ
ఫోన్ వద్దురా, అప్పుడే నీకు ఆ ఫోన్ అవసరం లేదంటే ఇప్పుడు ఆ ఫోన్ కొనాలి, ఇప్పుడు దాంతో సెల్ఫీలు తీయాలి, ఆ సెల్ఫీలు అప్లోడ్ చేయాలి, దాంతో రీల్స్ చేయాలి, ఆ రీల్స్లో లైకులు చూడాలి, దానికి కామెంట్లు కావాలి, అక్కడ ఎంతో ఆ రీల్స్ విషయంలో ఇప్పుడు ఎంతో పొగడత కావాలి, ఈయన సెలబ్రిటీలా ఫీల్ అవ్వాలి. దాని కొరకు నువ్వేం చేస్తారంటే ఆ చివరికి ఎక్కి దూకుతాడట. దూకు, ఏమవుద్దో దూకు. మంచి వీడియో చేద్దామని కూడా ఆ పైన దూకాడు, ఇంకా రాలేదు, బయటకు కూర్చుండిపోయాడు అందులో. ఇంకా రాడి ఎవడ తీయలేదు, చచ్చిపోయాడు అందులో. నేను అడుగుతున్నాను, ఫోన్కి రీల్స్ కోసం చచ్చిపోయిన కూరగాయలు లేరండి? ఈ మధ్యకాలంలో దరిద్రపు ఈ రీల్స్ ఎలా వచ్చినాయో తెలియదు కదండి. అందరూ హీరోలు, ఇంకా సిగ్గు వీడియో ఇంకేమీ లేదండి. ఈ మధ్యకాలంలో ఒక రీల్ వచ్చింది. ఆ రీల్ ఏడు చెప్పినా ఆడు సీరియస్గా నీట్గా రెడీ అయిపోయాడండి. ఆ నీట్గా రెడీ అయిపోయి కారు వేసుకుని జీని కారు ఇన్సర్ట్ చేసుకున్నాడు, చక్కగా మంచి పాయింట్స్ వేసుకున్నాడు, దిగాడు. ఆ దిగిన వెంటనే డోరేలో ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఆ పక్కన పందులే తొలుతున్నాయి, ఆ కుళ్ళు బాళ్ళు ఆడిపోయాడు. ఇలా ఎందుకంటే రీల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రీల్స్ పిచ్చేటర్ ఇప్పుడు. ఆ రీల్ కోసం, ఆ ఫోన్ కోసం ఏడిపించేస్తారు ఇప్పుడు. మా డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉన్నారులేండి, మా జనరేషన్ 2013 బ్యాచ్, క్రైమ్ బ్రాంచ్ రాజమండ్రి. మా దాంట్లో కొంతమంది ఆ రీల్స్ మా గ్రూపులో పెడుతుంటారండి. ఏట్రా ఇది అనిపిస్తుంది. ఆడి గొరకు ఎన్ని చేస్తుంటారు. మరో మాట, ఈ మధ్యకాలంలో రీల్స్ ఇంకా హై రేంజ్ వెళ్ళాలని బర్త్డేలకి డిఫరెంట్స్ మార్చారట. బర్త్డేకి డిఫరెంట్ కేక్ ఇవ్వాలి. డిఫరెంట్ కేక్ అంటే అందరు రొటీన్గా కేక్లు ఇస్తున్నారు, అందరు రొటీన్గా. అందుకే నా కేక్ నా డార్లింగ్ కదిరిపోవాలనుకుంటాడు. ఏం కేక్ చెప్పినా, కేక్ పేరే బాత్రూమ్ కేక్. అది మీరు చూడండి, ఆ రీల్స్ ఉన్నాయి, మీరు చూసారా? బాత్రూమ్ కేక్ అండి. ఇండియన్ టబ్బు, ఫారెన్ టబ్బు కేకు, ఇండియన్ టబ్బు కేక్, ఇది ఫారెన్ టబ్బు కేక్. అది అందులో కొన్ని ఉంటాయి, ఏంటని అడగండి. ఆ క్రీమ్స్ అవే కలరు, అదే కలర్, ఇంకా నేను ఫ్లేవర్ కూడా అదే ఇవ్వలేదు, అదే కలరేస్ అన్నీ వేస్తే ఇప్పుడు అక్కడ తెచ్చాడట, అది కట్ చేసాడట. కట్ చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే మై డియర్ బుజ్జి అని పెడితే ఆ కారిపోయింది ఆవిడ తింటుందండి. దేనికి రాయిదంటే రీల్స్. లూజ్ మోషన్ ఎలా ఉంటుంది, టైట్ మోషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కేకులు తెలుసా? నిజంగానే మీరు నవ్వుతున్నారు కానీ కొన్ని చెప్పకూడదు. దాని పేరే, దానికి ఒక మెనూ ఉంది. అంటే ఈ టైప్ కేకుల్లో మెనూ, వాటి పేర్లు ఉంటాయి, నన్ను అడగండి. ఇలాంటివన్నీ చేయడానికి ఈరోజు ఫోన్లు కొరకు సెల్ఫీలు తీసుకుని చచ్చిపోతున్న తమ్ముళ్ళు లేరు చెప్పండి. సెల్ఫీలు తీసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ప్రమాదాల్లో పడిపోయిన, రీల్స్ కోసం చచ్చిపోయిన లేరు చెప్పండి. ఎందుకు రీల్స్ని అడుగుతున్నాను? దేనికి ఇవన్నీ? దేనికి ఉపయోగపడవు? నీ టైం వేస్ట్ చేస్తాయి, నీ స్టడీని వేస్ట్ చేస్తాయి, నీ తల్లిదండ్రుల కష్టాన్ని దోస్తాయి. చివరికి అది తీసుకెళ్తే ఈ సోషల్ మీడియా మంచికైనా తీసుకెళ్తా, లేదా నేను చెడ్డ వ్యక్తిగా అయినా చిత్రీకరించేస్తుంది. దీంతో రెండు ప్రమాదాలు ఉన్నాయి. దేనికి ఉపయోగపడుతుంది? చూస్తారు ఎవరండి ఆ పిచ్చి పిచ్చి డ్యాన్సులు ఆడి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మరి ఎవర్రా ఈ వీడియోలో ఉన్నదంటే, ఎవరు ఒక ఈదులో వెంకన్న గడ వాళ్ళ అబ్బాయి అని చెప్తారు. ఎవర్రా ఈదులో ఇలా, ఏంట్రా ఈ అబ్బాయి ఎవర్రా, ఈ అమ్మాయి ఎవర్రా, ఏంట్రా రీల్స్ ఏంట్రా అని అడుగుతారు. ఎవరు? అదిగో పలానా వారి పిల్లలు. ఘనత అది. రీల్స్ కోసం ఈ మధ్యకాలంలో ఒకడు ఏం చేశాడు చెప్పిన, మాన్యువల్ ప్రకారం బైక్ హ్యాండిల్ ఇస్తాడు కదండి. హ్యాండిల్ ఇచ్చినప్పుడు బైక్ ఇలా 2 హ్యాండిల్స్ ఇస్తాడు. ఈ చేత్తో పట్టుకోవాలి, ఈ చేత్తో పట్టుకోవాలి. దీనికి క్లచ్ ఇస్తాడు, దీనికి ఫ్రంట్ బ్రేక్ ఇస్తాడు. ఇలా మాన్యువల్ ప్రకారం తోలాలి. మాన్యువల్ ప్రకారం తోలరు. ఎవడైతే ఈ తయారు చేసాడో తెలియనోడికి కొత్త పాఠాలు నేర్పించేలా తోలుతారు. మాకు 2 చక్రాలు వద్దు, 1 చక్రం చాలు, మాకు 2 హ్యాండిల్ని 2 పట్టుకోము, ఒకదాంతో పట్టుకుంటామని ఫ్రంట్ టైరు పైకి లేపాడట, బ్యాక్ వీల్ మీద తోలుతున్నాడట. తోలుతున్నప్పుడు ఇప్పుడు రీల్ చేస్తున్నారుగా, ఈ గాలుడికి ఇంకో గాలులు ఉంటారు రీల్ తీయడానికి. ఈ రీల్ తీస్తున్నప్పుడు ఈ గాలుడు ఇంకో గాలి దాన్ని ఎక్కించుకున్నాడు వెనకాల. మీరు చూసుంటారు వీడియో. వెనక ఎక్కించుకున్న తర్వాత ఫ్రంట్ టైర్ లేపాడు, ఈ క్లచ్ మూమెంట్ పైకి లేపాడు. ఈ క్లచ్ మూమెంట్ ఎప్పుడైతే పైకి లేపాడో, లేపినప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈయన గారంట ఒంటి చేతి ఇలా పట్టుకుని ఇలా పెడతాడట, వెనకాల నుంచి ఈవిడ గారట ఇలా పెడతాడట. ఈ ఒకే వీలు మీద ఇలా తోలుతారట, ఇలా ఎత్తారు. మంచి స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెనక పడిపోయారు. మొత్తం అంతా కొట్టుకుపోయింది. రీల్ సక్సెస్ అయిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు.
ఎలా పడిపోయావమ్మా బంగారు తల్లి అంటే ఏమని చెప్తుంది, నాన్న రీల్ చేద్దామని ఇక్కడ అలా లవ్ సింబల్ చూపిద్దాం అనుకుని పడిపోయినాడు ఉన్నట్టు ఇంకా ఎరగొడతాడు నా. ఏమని చెప్తావు మీ ఇంట్లో? గౌరవం అయ్యి పలానా కుర్రోడు బండెక్కి పడిపోతే నా నడ్డి ఇరిగిపోయిందని చెప్తే గౌరవమా? పలానా అమ్మాయిని ఎక్కించుకుని పడిపోయాను అక్కడ నా కాలు ఇరిగిందంటే గౌరవమా? మీ తల్లిదండ్రులకి కిరీటమా చెప్పండి? అది కిరీటం కాదు, అగౌరవం. నీకు బైక్ కొనిచ్చింది చదువుకుంటావనరా, నీకు మొబైల్ కొనిచ్చింది కాస్త ఈ లోకం ఎలా ఉందో ఈ టెక్నికల్ వర్డ్స్ నువ్వు నేర్చుకుని కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటావనరా, అంతేగాని నువ్వు ఇలాంటి చెత్త పనులు చేస్తావని నీకు ఇవ్వలేదురా అని మీ నాన్న బాధపడరా, మీ అమ్మగారు బాధపడరా చెప్పండి? అందుకే అంటున్నాడు, మీ పిల్లలైన మనం అందరం ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకు కిరీటం. మంచి పిల్లలండి, వాళ్ళకి మొబైల్ ఇచ్చినా ఏ చెత్త చూడరండి, అసలు వాళ్ళ ఫోన్లకే లాకులు ఉండవండి అని చెప్పుకోవాలి. మీ ఫోన్కి లాకులు ఉన్నాయా? ఎందుకుండవు? ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని అడుగుతున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని లాక్ తీయమనండి, మీకు జ్వరం వచ్చేద్ది. చెప్పండి, వాళ్ళకి జ్వరం వచ్చేస్తుంది. లాకులు ఎందుకు వేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, లాకులు ఎందుకు వేస్తున్నారు? సంథింగ్ జాగ్రత్త. కిందకి చెప్తున్నారు చూడండి, 17వ అధ్యాయం 6వ వచనం. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ఎవరి కోసం విన్నాం? ఇప్పటి వరకు కుమార్తెల కొరకు. సెకండ్ జోన్ తండ్రుల కొరకు. పిల్లలేమో తల్లిదండ్రులకి గౌరవం తెచ్చేలా ఉండాలట. ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లలకి అలంకారంగా ఉండాలట. అడుగుతున్నాను, మన విలేజ్ కల్చర్లో ఉన్నారా? ఎవడండి అలా తాగి డ్రైనేజీలో పడిపోయాడా పెద్ద ఆయనంటే? మా నాన్న చెప్పుకుంటాడు. నీ కొడుకు ఎవడండి అలా రోడ్డుకి ప్రతి దానికి గొడవాడతాడో బూతులాడుతూ? ఎవడండి ఆయనంటే తన స్కూలు పిల్లలకి మా నాన్నే అని చెప్పుకుంటాడా? తాగి తందనాలాడి నీ ఇష్టానుసారంగా రోడ్లంటే పడి లేచి నువ్వు దమ్మిడి సంపాదన ఇంటికి ఇవ్వకుండా ఇష్టానుసారంగా తిరిగితే, ఒరే ఎవడరా మీ నాన్న, మేమందరం ఫీజులు కట్టేస్తాం నెలకి, నువ్వు ఫీజు కట్టలేదు ఇంకా అని అడిగితే, మా నాన్న అదిగా అక్కడ తాగి దొల్లుతున్నాడు అందుకే కట్టలేకపోయాడు అని చెప్పగలడా? చెప్తాడు. చెప్పు, ఏమని చెప్పుకుంటాడు నీ కొడుకు నీ గురించికి? మా నాన్న బాగా తాగుతాడని చెప్పుకుంటాడా? మా నాన్న బాగా గొడవలకు వెళ్తాడని చెప్పుకుంటాడా? మా నాన్న కష్టపడి ఇంటికి తాడు, ఆ కష్టపడింది వస్తూనే ఆ తాగుబోతు సెంటర్లో చచ్చిపోతాడు మా నాన్న అని చెప్పుకుంటాడా? అందరమ్మలకి పండుగ వస్తే అందరమ్మలకి వాళ్ళ తండ్రులు చీరలు కొంటాడు, మా నాన్న చీర కొనడు సీసా పట్టుకుని ఇంటికి వస్తాడని చెప్పుకుంటాడా? మాకు టయానికి అన్నం కూడా పెట్టడని చెప్పుకుంటాడా? ఏమని చెప్పుకుంటాడు? ప్రతి ఒక్కడికి అడుగుతున్నాను, కష్టపడతారు, ఆ కష్టపడితే ఆ సెంటర్లో ఆగిపోతారు, ఆగిపోయి 2000 సంపాదిస్తావు చక్కగా, ఆ 2000 1800 1500 నువ్వు అక్కడే ఆరిపేస్తే నేను అడుగుతున్నాను, నేను నమ్ముకున్న దానికి కనీసం ఒక చీర కొనగలవు? నువ్వు నమ్ముకుని నీ గర్భాన్ని పుట్టినది కనీసం వాళ్ళకి ఒక ఫీజు, ఒక బట్ట, వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా కొనగలవా? కొనకపోయినా సరే లేములో ఉంటే కనీసం వాళ్ళకి గౌరవం తెచ్చే వాళ్ళగానే ఉండగలవా? ఓ ఫంక్షన్కి వెళ్తే నీతో తినంగా ఉండవు, అక్కడ తాగుతావు. ఓ కార్యక్రమానికి వెళ్తే తినంగో, స్కూల్లో పరిచయం చేసి తీసుకెళ్తే అక్కడ తాగేసి, ఎక్కడ చూడు తాగేసి ఉంటావు. నీ తాగుబోతు ఎవ్వారం వలన నీ భార్యకి సిగ్గు, నీ తాగుబోతు ఎవ్వారం వలన నీ కొడుకులకి కూతుర్లకి సిగ్గు. ఏమర్థమవుతుంది? ఒక బాధ చెప్పుకోగలరు నీ దగ్గరకు వచ్చి, ఏమైనా వివరించగలరు? నాన్న స్కూల్లో ఎలా జరిగింది, నాన్న దారిలో ఎలా జరిగింది, నాన్న ఇలా జరిగిందని ఏమని చెప్తారు? నీకు ఎప్పుడు మత్తులో ఉంటావు, నీకు ఏమెక్కేడుతుంది? ఓ బాధ చెప్పుకోగలరా ఎదుగొచ్చిన కూతురు? ఒక బాధ చెప్పుకోగలరా ఎదుగొచ్చిన కొడుకు? ఏం చెప్తాడు? నీకు ఒకటి మత్తు దిగితే చెప్తారు. రోడ్లంటూ తిరిగి ఇష్టానుసారంగా బూతులు మాటలు గొడవలు పెట్టుకుని తిరిగితే మా నాన్న అని చెప్పుకోగలరా? సిగ్గు, నీ వల్ల అలంకారం కాదు, అవమానము. ఎవరండి ఈవిడ? ఎవరావిడ అలా మాట్లాడుతుంది? అది అలా బిందించుకుంటేస్తుంది. ఎవరావిడ అంటే ఎవరు? ఆ సొంతూరు మమ్మీ, మా మమ్మీయే అని చెప్పుకుంటారా? ఏమని చెప్పుకుంటారు నేను అడుగుతున్నాను? ఏమని చెప్తారు చెప్పండి? ఈదులెక్కి ఇంకా అనకూడదు నేను,
ఆ పైకి మొగోళ్ళు లుంగిలు కట్టినట్టు మీరు కట్టి నీ ఇష్టానుసారం గొడవలాడితే, పచ్చి బూతులు మీరు మాట్లాడితే మీ పిల్లలు ఏమనుకుంటారు చెప్పండి? బాధపడిపోరా? ఇబ్బంది పడరా? అప్పుడే ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చారట. ఇంటికి తీసుకొచ్చారంటే వీళ్ళిద్దరు సుప్రభాతాలు మొదలెట్టారట. ఏమైపోతారండి? సామెతలు ఏమంటున్నాడు చెప్పనా? ఒకరికి ఒకరు కిరీటముగా ఉండాలి. ఒకరికి ఒకరు కిరీటం. ఒకరికి ఒకరు, ఇదిగో కుమారులు తండ్రులకు కిరీటం ఉండాలి, తండ్రులు కుమారులకు అలంకారం, గౌరవం. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. సొసైటీలో ఇలాంటి వారు కనబడ్డారా అని మనం ఎక్కడైనా చూస్తే సొసైటీలో అంతగా మనకు కనబడరు. కానీ ఎందుకంటే పండిత గర్భాన్న చెప్పండి అంట సొసైటీలో మనకు కనబడరు. కానీ బైబిల్లో ఈ ప్యాటర్న్ కనబడుతుందండి. బైబిల్లో ఖచ్చితంగా తండ్రులకు తగ్గ కొడుకులు ఉన్నారు, కొడుకులకు తగ్గ తండ్రులు ఉన్నారు, పేర్లకు తగ్గ బతుకులు, బతుకులు తగ్గ పేర్లు ఉన్నారు. ఎవరున్నారు చూద్దాం ఒకసారి. జాగ్రత్తగా చూడండి, కొంచెం చరిత్ర ఉంటుంది, కొంచెం చరిత్ర చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యూదా రాజైన ఉజ్జియా మనవుడు యోతాము కుమారుడైన ఆహాజు దినముల్లో సిరియా రాజైన రెజీను ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకు వచ్చారు. కానీ అది వారి వలన కాకపోయినప్పుడు సిరియానీయులు ఎఫ్రామీములు తోడు చేసుకుంటారని దావీదు వంశస్థులకు తెలియపడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలిపోయిను. చదివిన వాక్యం ఏం అర్థమైంది? సిగ్గులు ఎక్కడ చెప్పండి? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏదో విషయం చెప్తున్నాడు. ఏ విషయం? అది మామూలు గ్రంథం కాదు, అది జరాస్తున్న గ్రంథం. ఆ మిడిల్ ఆసియాలో రాజకీయం కొత్త రంగులు పూసుకుంటుంది. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్. అది యెషయా గ్రంథం. బైబిల్ కల్పిత గ్రంథము కాదు, ఇది హిస్టారికల్ బుక్. బైబిల్ ఎవడో కలిపి రాసినది కాదు, ఇది చరిత్రలో నడిచిన వైరాగ్యం అంతా రికార్డ్ చేసింది. ఇక్కడ జరుగుతున్న పొత్తు రాజకీయాలు, రంగుల రాజకీయాలు, ఇవి స్టేట్ ఎలక్షన్ లాంటి ఎలక్షన్ 2024 జరిగే ఎలక్షన్ వార్ లాంటిది కాదు. ఈ పొత్తు రాజకీయాలు కాదు. ఇది జిల్లా పంచాయతీ రాజకీయాలు కాదు, మన స్టేట్ రాజకీయాలు కాదు. ఇది ప్రపంచ రాజకీయ వ్యవస్థను ఒక లైన్ మీదకు తీసుకొచ్చే పొత్తు రాజకీయాలు జరుగుతున్నాయి. అలాంటి రాజకీయ వ్యవస్థలో ఒక ప్రాఫిట్ మాట్లాడుతున్నాడు. ఆయన పేరు యెషయా. యెషయా అనే ఒక ప్రవక్త రాజకీయ పరిస్థితుల మధ్య ఉన్నాడట. ఏం జరుగుతుంది? టూకీగా మీకు విషయం చెప్తాను. ఏం జరుగుతుందంటే, యూదా రాజైన ఉజ్జియా మనవడు యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీను ఇశ్రాయేలు రాజైన రెమల్య కుమారుడైన పెకాహు. ఎంతమంది ప్రజెంట్ పరిపాలనలో ఎంతమంది రాజులంటే 3 రాజులు ప్రజెంట్ మనకు కనబడుతున్నారు. ఎవరంటే, యోదా దేశానికి ఒక రాజు ఉన్నాడట, నెక్స్ట్ ఇజ్రాయేల్ దేశానికి ఒక రాజు ఉన్నాడట, నెక్స్ట్ సిరియా దేశానికి మరో రాజు ఉన్నాడట. అంటే 3 రాజకీయాల రంగులు 7వ అధ్యాయం వెనకాల నడుస్తున్నాయి. దీనికి ఫ్యామిలీకి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. మళ్ళీ ఇక్కడ యోధా అన్న ఇశ్రాయేల్ అన్న ఒక్కటి కాదా? కాదు. కాస్త బైబిల్ అలవాటు ఉంటే బైబిల్ చదివిన వాళ్ళకి అర్థం అవుద్ది. ఎందుకంటే ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు ఎంతకాలం పరిపాలించాడు? 40 ఏళ్ళ తర్వాత సౌలుని దించి దేవుడు మళ్ళీ కోరుకున్న రాజు ఎవరు? దావీదు. దావీదు ఎంతకాలం పరిపాలించాడు? 40. దావీదు వెళ్ళిపోయిన తర్వాత అధికారిక రాజు ఎవరు? సొలొమోన్. సొలొమోన్ ఎంతకాలం పరిపాలించాడు? 40. 3 40 120 సంవత్సరాల 3 రాజుల తర్వాత ఇజ్రాయేల్ దేశం 2 ముక్కలయ్యింది. ఏమైందంటే, సొలొమోనికి కుదురులేని కొడుకులు పుట్టారు.
ఆ సొలొమోనుకి మాటినన కొడుకులు ఎప్పుడైతే పుట్టారో సింహాసనం కొరకు రాజకీయ రంగులు మార్చేశారు, భూభాగాలు చీల్చేశారు, గొడవలు వచ్చేసాయి. అంటే 12 గోత్రాలు తెలుసుగా, 12 గోత్రాలు 12 భూభాగాలు. ఈ 12 భూభాగాల కూటమే ఇజ్రాయెల్ దేశం. ఈ ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైతే సొలొమోను చనిపోయాడో, సొలొమోను చనిపోయిన తర్వాత 10 గోత్రాలన్నీ ఓ పక్కకు పోయాయి. ఆ మాట అర్థమవుతుందా? 7వ అధ్యాయం అర్థం అవ్వాలంటే బేసిక్ థింక్ హిస్టరీలో ఇది మనకు ఉంటే కానీ ఈ 7వ అధ్యాయం మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, 10 గోత్రాలన్నీ పక్కకు పోయాయి, 2 గోత్రాలు పక్కకు వచ్చాయి. 2 గోత్రాల పేరేంటంటే యోధా బెన్యామీన్. అంటే యోధా బెన్యామీన్ కలిపి ఏమంటారంటే యూదులు అంటారు. 10 గోత్రాల వారిని ఏమంటారంటే ఇశ్రాయేలీలు అంటారు. అంటే 10 గోత్రాలు ఇశ్రాయేలీలు, 2 గోత్రాలు యూదులు. ఇప్పుడు 10 గోత్రాలకు ఒక రాజు ఉన్నాడట. నెక్స్ట్ 2 గోత్రాలకు ఒక రాజు ఉన్నాడట. 10 గోత్రాలకున్న రాజు పేరేంటి? రెమల్యా కుమారుడైన పెకాహు. అంటే ఇశ్రాయేల్ రాజు పేరేంటి? పెకాహు. యోధా రాజు ఎవరు? ఆహాజు. ఇప్పుడు మరి సంబంధం లేని దేశం ఉంది అక్కడ, మరొక దేశం ఉందట, అది సిరియా. సిరియా దేశానికి రాజు ఎవడు? రెజీను. అంటే 3 దేశాలు రాజకీయాల రంగులు 7వ అధ్యాయం వెనకాల ఉంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఈ 7వ అధ్యాయం వెనకాల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 2 రాజ్యాలు కలిసిపోయాట. ఏ రాజ్యాలు కలిసిపోయాయంటే ఇజ్రాయేలు రాజ్యము, సిరియా రాజ్యము కలిసిపోయాయి. సిరియా అంటే ఎవరు? అన్యులు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అన్యులు ఎందుకు కలిసిపోయారు? ఇంతకీ వీళ్ళిద్దరు దేనికి పొత్తెట్టుకున్నారు? వీళ్ళ పొత్తు దేని మీద కంటే యూదుల రాజుల్ని చంపాడు. అంటే సొంత సహోదరులైన 10 గోత్రాల వారే సహోదరులైన యూదులను చంపేయడానికి పొరుగోడుతో చేతులు కలిపారట. ఆ పొరుగోడు ఎవరు? ఆ పొరుగోడు ఎవడు? సిరియా రాజు రెజీన్తో కలిపారట. అంత అర్జెంటుగా ఇలా పొత్తులు కలుపుకోవడానికి అంత కంగారు ఏమొచ్చింది? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ ఏం జరుగుతుందంటే అసలు కనబడుతున్న ఈ 3 రాజ్యాలే కాదు, అసలోడు అక్కడ ఎగేసుకుని వచ్చేస్తున్నాడు. ఆడెవరు? అసూరు రాజు. ఎవరు తెలిసిది? చరిత్ర, ప్రపంచ చరిత్ర అనేది, సౌలు రాజు చరిత్ర కాదు ఇది. మన అడుగుతున్నాను, మన ఏపీ హిస్టరీ కాదు, ఇంటర్నేషనల్ హిస్టరీ. పర్షియన్స్, బాబులోనియన్స్, రోమన్స్, వీళ్ళందరికీ ముందు ఆలదిద్దినది అసూరియన్స్. ప్రపంచాన్ని ఏలేశారు వీళ్ళు. అలెగ్జాండర్ తర్వాత గ్రీకు, వాళ్ళందరికన్నా ముందే యుద్ధాలలో ఆరుతేరిపోయిన వారు అసూరియన్స్. అసూరు రాజు ఒకడు వచ్చి అన్నాడట, రే మీ దేశాన్ని నేను తీసేసుకుందాం అనుకుంటున్నాను రా అన్నాడట. అనుకోవడం కాదు, ఆడికి నచ్చితే తీసేసుకుంటాడు అంతే. ఆడి మహమ్మద్ గజనీ కన్నా డేంజర్ గడాడు, చాలా డేంజర్. యెరూషలేం అనేది ఏటీఎం లాంటిది. ఎందుకంటే ఇప్పటికీ యెరూషలేము అంత డెవలప్ అవడానికి కారణం ఏంటంటే బిబిలికల్గా లేదా మన వాక్యాన్ని నమ్ముతున్న వారుగా ఎంతో కొంత దేవుని దీవెన ఉంది. అది మనకి లెక్కల ప్రకారం మాట్లాడుకుంటే యెరూషలేం అంత డెవలప్ అవడానికి కారణం ఏంటంటే 2 ఖండాలకు మధ్యలో ఉంటుంది. అది ఏది? యెరూషలేం. 2 ఖండాలకి ఎందుకు మధ్యలో ఉందంటే అటు ఆఫ్రికాకి ఇటు ఆసియాకి. ఈ ఖండం వాళ్ళు అటు రావాలన్నా, ఆ ఖండం వారు ఇటు రావాలన్నా మంచి హాల్ట్ ఏరియా, అంటే రెస్ట్ తీసుకునే ఏరియా ఏంటో తెలుసా? యెరూషలేం. అందుకే విదేశీయులు ఒక ప్రాంతానికి వస్తూ పోతూ ఉన్నారనుకోండి, ఆ ఏరియా ద్రవ్యరాశి ఏమవుద్దండి? పెరుగుద్ది. అక్కడ వస్తువులు ల్యాండ్ విషయంలో గిరాకీ ఎక్కువ ఉంటుంది. యెరూషలేముకి ఈ రోజుకి ఎందుకంత గిరాకీ అంటే అది ప్రపంచానికి సెంటర్లో ఉంటుంది. అందుకు దానికి అంత పేరు వచ్చింది. ఇలాంటి దాని మీద కన్నేసాడు. పైగా అక్కడ ల్యాండ్ చాలా చాలా సారవంతంగా ఉంటుంది. ఇప్పటికీ మీకు ఎవరైనా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అడగండి, వంకాయే పొట్లకాయలో ఉంటుందండి. అక్కడ ఒక వంకాయ చాలు 3 వారం రోజులు వండుకోవచ్చు మనం.
వంకాయ పొట్లకాయ. ఏంటో మరి నిజంగా దేవుడు వాళ్ళని దీవించడానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఏంటి చెప్పిన, మనది ఎంత నల్లరేగడండి, మన ఏరియా అంతా నల్లరేగడి ఉంటుంది, కొంచెం పైకి అయితే ఎర్రరేగడి ఉంటుంది. 2 రేగళ్ళు మంచివే పంటలకి, నల్లరేగడే. ఎందుకంటే సారం అంటే ఆ చిత్తడు ఉంటుంది, ఈ 2 మంచిది. మీరు ఎరుసలేం ఏ ల్యాండ్ చెప్పండి, నల్లరేగడి కాదు, ఎర్రరేగడి కాదు, అది ఏ ల్యాండ్ చెప్పిన, రాళ్ళు రప్పలు. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆ రాళ్ళు రప్పల్లోనే అక్కడ పండినంత వ్యవసాయం ఎక్కడ పండుతుంది. అదే వింత ఈరోజుకి ప్రపంచానికి. రాళ్ళు రప్పల మధ్య ఎలా పండుతుందంటే ఆయన ఉన్నాడు వెనకాల, ఆయన వెనకాలంటే రాళ్ళలో కూడా పంటలు వచ్చేస్తాయి అంతే. ఆయన ఉన్నాడు కనుకే ఈరోజు చూడండి ఆ ల్యాండ్లో బాగా పండుతాయి పంటలు. అక్కడ మీకు పాత నిబంధన చదువుతుంటే ఒక ద్రాక్ష గెలనే 2 పట్టుకెళ్తున్నారు. ద్రాక్ష గుత్తు తెలుసు మనకి, గెల తెలుసు అండి. గెల ఎక్కడ చదువుకుంటాయండి, ఎక్కడ చదువుకున్నా కొబ్బరికాయల దగ్గర. చెప్పండి, ఇదిగో తాడి చెట్లు అక్కడ అంటాం గెల. కానీ ఆ గెలనే ఓడి ఎక్కడ వాడుతున్నాం, ద్రాక్ష. ద్రాక్ష గెల పట్టుకెళ్తున్నారంటే ద్రాక్ష సమృద్ధి, పంట సమృద్ధి, గోధుమ సమృద్ధి, ఇంత సమృద్ధి ఉన్న దాని మీద అసూరియన్స్ కన్నేసారు. ఎందుకంటే వాళ్ళకి పంటలు ఎక్కువ పండు. పంటలు ఎప్పుడైతే పండవో ఎక్కడ పండుతున్నాయో ఆ ల్యాండ్ లాగేసుకుంటారు. ఆ ల్యాండ్ లాగేసుకోవడానికి బయటకు వచ్చి వార్నింగ్ ఇస్తారు. ఆ వార్నింగ్ ఏమంటారంటే, మర్యాదగా మీరు ఇచ్చేస్తారా ఇవ్వరా, మీరు ఇవ్వలేదనుకోండి పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తానని వాళ్ళు ఏం చేస్తారంటే అమాయకులను పట్టుకుని, ఆ అమాయకులను తీసుకొచ్చి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను పట్టుకుని ఆ గర్భిణీ స్త్రీల యొక్క ఆ మానాల్లో కత్తులు దించి పైనుంచి కిందకి సీరేసి ఆ బిడ్డను బయటకు లాగేస్తారు. చూస్తుండగా ఆ బిడ్డ మాయ ఇలా నెలల నిండా ఆ బిడ్డ ఎప్పుడైతే ఇలా కింద పడిపోయిందో ఆ తల్లి అరిసి ఎప్పుడైతే చచ్చిపోద్దో ఆ అరుపులు చూసి మిగిలిన వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. యుద్ధంలో అదొక బెదిరింపు అన్నమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తాడంటే, ఎవడైనా తిరుగుతున్నవాడు ఉంటే మనిషి బతుకుండగానే, మీరు చూడండి, మీరు గూగుల్లో అడగండి, ఇవన్నీ కనబడతాయి మీకు. అసూరియన్స్ ఎలా యుద్ధాలు చేసేవారు. ఇంకా ఏం చేస్తారంటే, ఆ ఎవడైనా సామాన్యం తీసుకొచ్చి వాడి చర్మం అంతా ఒలిచేస్తారు. బతుకుండగానే ఈ చర్మం అంతా పైదు ఒలిచేస్తారు. చర్మం ఒలిచేసిన తర్వాత లోపల ఏం కనబడుతుంది, కండరాలు ఉంటాయిగా. మీరు ఎప్పుడైనా పోస్ట్ మార్టం చూడండి సరదాగా. పోస్ట్ మార్టం చూస్తే నేను ఉద్యోగం మాత్రం పోస్ట్ మార్టం పోస్ట్ మార్టంకి వెళ్ళాను. వెళ్ళినట్టునే పక్కగా ఎండిపోయినాడు పెద్ద ఆయన. అదే ప్రాబ్లం వచ్చినప్పుడు డౌట్ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు. ఎండిపోయినాడు, ఈయనకేముంటాయి, వెంటనే అయిపోద్ది, డొక్కలు తిరిగిపోతాయి అనుకున్నాను నేను. కానీ ఏడు చెప్పిన కోస్తేనే ఎండిపోయిన ఆయన చర్మం ఎంత దళసరు ఉందని, ఎంత దళసరు అంటే ప్రతి ఒక్కరి స్కిన్ అంత దళసరు ఉంటుంది. మనం ఏం ఉండదు అనుకుంటాం, అంత మందం కప్పాడు దేవుడు మనకి. అంత మందాన్ని అలా చీరేస్తారు, స్పాంజీ తీసేస్తారండి. తీసేసి దీని వెనకాల కండరం కింద నరాల లోపల ఎముకలు, స్టెప్ బై స్టెప్. అంటే ఈ పై శరీరం అంతా తిప్పేసిగా ఎర్రగా రక్తం ఇలా జుమ్మును కొడత దొక్కేస్తారు. ఆ రక్తం ఎప్పుడైతే కొట్టిందో ఆ కండరాల మీద రక్తం పేరుకుపోయిన తర్వాత ఆ మనిషిని బయటకు తీసుకొచ్చి చాలా ఎండలో చూస్తుండగా ఒంటరిగా నిలబెడతారు. అలా నిలబెట్టిన వెంటనే ఆకాశం ఆ రోజుల్లో గెద్దలు ఈ రాబందులు తిరుగుతాయి కదండి, ఆ చేతులు కాళ్ళు కట్టేసి ఎర్రగున్న దేహాన్ని ఎప్పుడైతే పడేస్తారో బతుకుండగానే వచ్చి పొడుచుకుని తింటాయి. ఈ సీన్ అంతా చూపించాడు ఎవరు, అసూరు రాజు. వీడి తెస్టేసాడట, లెటర్ పంపించాడు. నేడో రేపో ఇజ్రాయేలు పరిసర ప్రాంతాలన్నిటినీ లాగేద్దాం అనుకుంటున్నాను, మర్యాదగా వచ్చేస్తే సరి, ఒప్పుకోకపోతే పనిష్మెంట్లు ఇలా ఉంటాయని చూపించాడు. ఈ వార్తలకు వచ్చింది. ఇజ్రాయేల్ దేశానికి ఎప్పుడైతే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ వస్తారో, వాళ్ళ దాడి చేసుకుంటూ వస్తున్న సమయంలో మొట్టమొదటి ఇజ్రాయేల్ దేశానికి ముందే దొరికేసే దేశం ఏంటో తెలుసా, సిరియా దొరికేస్తారు. మామూలు రాజకీయాలు కదా ఇక్కడ జరుగుతుంది. సిరియా ఎలా దొరికేద్ది, ఎందుకని మంచిది ఒకసారి మ్యాప్ చూస్తారా, మ్యాపే లేదా బైబిల్లో. మ్యాప్ అంటే సోషల్ మ్యాప్ కాదు, బైబిల్ మ్యాప్. చూద్దాం ఒకసారి చూడండి, మీకు అర్థమవుద్ది. 7వ అధ్యాయం అర్థమవుద్ది. మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం. ఇజ్రాయేల్ అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాన్ని ఒక మ్యాప్ ఉంది చూడండి. ఒకసారి చూడండి ఆ మ్యాప్లో, ఆ మ్యాప్లో కనిపించిందా, ఫస్ట్ మ్యాప్ ఉందా అందరికీ, మ్యాపే లేదా, ఉందా పైకి మీరు స్టార్టింగ్కి వెళ్ళిపోండి. అస్కనజ్ కనిపించిందా, అస్కనజ్ కనబడిన వరకు మోగసేగ చేయండి. అస్కనజ్ కనిపించిందా, అస్కనజ్ పక్కన అరారాతు కొండ,
అరారాత్ కొండ అనగానే మీకు బ్లైండ్గా గుర్తు రావాల్సింది ఏంటి చెప్పండి? అది ఎవరు? నోవహు వాడ. కొండలాగా లేదేంటండి అనుకో, కొండ మ్యాప్లో అలాగే ఉంటుంది. కొండలాగా ఎత్తది, మ్యాప్ అవుతుంది, లేఅవుట్ అవుతుంది. ఓకే, ఆ మ్యాప్ ఆ అరారాతు కొండకి మీరు రండి, నినేవే కనబడ్డదా? ఆ నినేవే గారి దగ్గర అక్కడ ఎవరు ఉండేవారు? అక్కడ ఎవరు గాస్పల్ చెప్పారు? ప్రతి ఏరియాకు ఒక అడ్రస్ మనకు కనబడుతుంది చూడండి. అరారాతు కొండ, నోవహు, నినేవే దగ్గర యోనా. కిందికి రండి, అస్సూరు అంటే ఎక్కడి నుంచి వాడు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అలా పైకి ఎగేసుకుని వస్తే ఆరాము వస్తుంది. ఆరాము తీసేయండి. రెజీను, రాము, ఈ పేర్లన్నీ ఎక్కడే తెలుసా చెప్పండి? ఈ పేర్లన్నీ ఎక్కడేంటి అంటే వీళ్ళకి బాధ వచ్చేది బయట వాళ్ళకి. ఈ పేర్లన్నీ ఎక్కడి అంటే మిడిల్ ఆసియా కల్చర్. ఇలా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి ఆర్యులు అనే పేరు మీద మన ఇండియాకి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు మనల్ని ఆక్యుపై చేశారు. ఆ పేర్లే ఇక్కడ పెట్టుకున్నారు. ఆ పేర్లే ఇంకా తిరుగుతున్నాయి. ఇది వీళ్ళు ఒప్పుకోరు. చివరికి వీళ్ళు ఒప్పుకోలేక యేసుక్రీస్తు వారి ఇండియా వచ్చేసాడంటారు చరిత్రకారులు. మరి సరే, వాళ్ళ కనుక చూదులేండి. ఆరాము నుంచి అలా బయటికి అలా తిన్నంగా వస్తే ఫస్ట్ నేమ్ ఏం కనబడుతుంది చెప్పండి? దమస్కు కనబడదా? దమస్క్ అనగానే దమస్కు దేనికి రాజధాని? సిరియా రాజధాని. అంటే ఇప్పుడు యెరూషలేము ఎక్కడుంది? హెర్మోను కొండ. గిన్నె శరత్ అంటే గలలియ సముద్రానికి ఉన్న మరో పేరు గిన్నె శరత్. కింద రామత్ గిలాదు, కింద యెరూషలేము, కింద ఏదోము, కాదేసు బర్నయ, ఇలా కింద చెప్తే ఈ దమస్క్ పైనుంచి కింద వరకు ఈ ఉన్న ఈ బోర్డర్ అంతా ఏమంటారంటే ఇజ్రాయేల్ దేశము. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం మీదకి అసూరుగాడు రావాలంటే ముందు ఎవడ మెడకాయ పడేసుకుంటాడు చెప్పండి? సిరియా. ఇప్పుడు వీడికి భయం వేస్తుంది కనుక సపోర్ట్ ఎవరిని తీసుకుంటున్నాడంటే ఎవరిని తీసుకుంటున్నాడు? ఇజ్రాయెల్ దేశమా, నువ్వు నేను ఇన్ని సంవత్సరాలు మనం కలిసో తిట్టుకునో కొట్టుకునో ఏదోలాగా బతికాం, ఏదో కక్కో మింగో ఏదోలా మన బతుకులు కొనసాగించాం. ఇప్పుడు అసలోడు ఒకడు వస్తున్నాడు, వాడు నిన్ను బతికినవాడు నన్ను బతికినవాడు. అందుకే మనం ఏం చేద్దామంటే మన ఇద్దరం కలిసి ఆ వస్తున్న వాడి మీదకి ఫైట్కి వెళ్దాం. ఏమంటావు? మన గొడవలు మనం తర్వాత చూసుకుందాం, ముందు మన ఇద్దరం పొత్తెట్టుకుందాం. సేమ్ ఏపీ పాలిటిక్స్ లాగా ఉన్నాయి చూడండి. మనం తర్వాత చూద్దాం, ముందు అతగాడిని దించేద్దాం. ఏమంటారు? ఓకేనా? ముందు వాడిని రాకుండా అనగానే మళ్ళీ ఆలోచించుకున్నారు. కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకుని బలం సరిపోదు. ఇప్పుడు మనకు బలం సరిపోదు కనుక మూడో వాడిని కూడా సపోర్ట్ తీసుకుందాం. ఎవడు మూడోవాడు? ఇప్పుడు ఇశ్రాయేలు, సిరియా కలిసే. ఇక మూడో దేశం ఏ దేశం ఉంది? యోధాను కూడా సపోర్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం 3 రాజ్యాలు కలిస్తాడు ఈజీగా ఎదిరించవచ్చు. యోధాను కూడా అడుగుదాం. ఏమంటారంటే యోధాకు అప్పటికి రాజు ఎవడు? ఆహాజు. ఈ ఆహాజు గారిని ఎప్పుడైతే అడిగారో ఆహాజు ఏమన్నాడంటే మీతో నేను పొత్తు పెట్టుకొని రా అబ్బాయి అన్నాడు. నేను మీతో రాను రా అబ్బాయి అంటే రాపోతే ఎలా కుదురుద్ది? నువ్వు మాత్రం బతుకుతావు, మమ్మల్ని ఇద్దరినే చంపేస్తారు, తర్వాత నిన్ను కూడా చంపేస్తారంటే నాకు అవన్నీ అనవసరం, నేను మీతో పొత్తు పెట్టుకోను అంటే వీళ్ళకి వెంటనే కోపం వచ్చింది. ఇప్పుడు ఈ దేశం కనుక మనకు సపోర్ట్ ఇవ్వకపోతే ముందు ఆడి చేతుల్లో చచ్చిపోతాం. వాడి చేతుల్లో మనం చనిపోకూడదంటే మనం ముగ్గురం ఏకమవ్వాలి. అసలు ఈ ప్రజలు రాకుండా ఈ ఆహాజు మాట వినటం లేదు గనక అసలు ఆహాజుని లేపెత్తే ఎలా ఉంటుంది? ఇది రాజకీయం. ఆ మాట అర్థమైందా? ఆహాజును లేపేసి యోధా ప్రజల మీద మరో రాజు నెడదాం. అప్పుడు యోధా దేశం సపోర్ట్ తీసుకుందాం. ఈ దేశం సపోర్టు ఆ దేశం మన 3 రాజ్యాలు కలిసి అప్పుడు అసూరు గారిని ఈజీగా ఎదిరిద్దాం. ఇది మనం చేద్దాం. ముందు అసూరు గారిని కాదు చంపాల్సింది ఆహాజుని, ఆహాజుకు సపోర్ట్ చేసిన యూదుల్ని చంపేద్దాం. ఇది రాజకీయం. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇలాంటి టైంలో యోధ ప్రజలందరూ ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు చదువుతాను మీకు అర్థమవుతుంది చూడండి. యోధా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్య కుమారుడైన
పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి రాగా. ఎందుకు యెరూషలేము మీదకి వస్తున్నారు? నువ్వు మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, నువ్వు సపోర్ట్ ఇవ్వకపోతే ఆడు మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయేలాగా ఉన్నాడు. ఎవరు? అసూరుగా. వాడు మమ్మల్ని ఎత్తుకుపోకూడదంటే మనకు ముగ్గురికి ఒకరికొకరు సపోర్ట్ కావాలి. నువ్వు వస్తావా లేకపోతే ముందు నిన్నే తీసేయమంటే వాడు రానన్నాడు. ఎప్పుడైతే రానన్నాడో వీళ్ళిద్దరూ యోధా మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నప్పుడు రాస్తున్నాడు, సిరియానీయులు ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ క్యాపిటల్ అన్నమాట. ఎఫ్రాయిమీలు అంటే ఇశ్రాయేలులు సిరియా వారు తోడు చేసుకుంటారని దావీదు వంశస్థులు అనగా ఎవరు? యూదులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలిపోయేను. ఏమని అర్థమైందట? గాలికి ఒక కావ్య వ్యక్తీకరణ ఇచ్చాడు. ఒక దట్టమైన అడవులో పెను తుఫాన్ వచ్చింది అనుకోండి, చెట్లు గుబురుగా ఉన్నప్పుడు చూడండి ఇలా దిగి ఒకేసారి ఇలా లెగుస్తాయి. గాలివాన వచ్చినప్పుడు చెట్లు వాటాన్ని మీరు గమనించారు ఎప్పుడైనా? మన ఇంటి దగ్గర చెట్లు, పొడవైన కొబ్బరి చెట్లు కానీ ఏదైనా చెట్లు ఉంటే మీరు చూడండి, ఆ గాలి తాకిడికి చెట్టు అలా వంగి ఒకేసారి లెగుస్తుంటే ఆ గాలి తీవ్రతకు భయం వేస్తుంది. సేమ్ అలా ఉందంటే ఇప్పుడు సీను. మా హృదయాలు ఎలా ఉన్నాయంటే అడవి చెట్లు కదిలిపోయినట్టు కదిలిపోతున్నాయి. మా రాజు హృదయము, మా హృదయము అడవి చెట్లు కదిలినట్లు కదిలిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఈ రంగుల రాజకీయాల మధ్య ఒక ప్రవక్త యోధా దేశానికి ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు. ఆ ప్రవక్త పేరు యెషయా. ఏమని ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు? ఏమనంటే, ఆహాజు టెన్షన్ అవ్వకు, ఆహాజు నిమ్మలించు, ఆహాజు నీకు ఏమీ కాదు, దేవుడు నీకు ఈ మాట చెప్పమని నన్ను పంపించాడు. ఈ పొత్తు ఆ పొత్తే కాదు, ఎన్ని పొత్తులు కలిసినా ఈ యోధా దేశాన్ని ఏమీ చేయలేవు. యోధా దేశాన్ని ఏమీ చేయలేవు, ఏమీ జరగదు. ఇదిగో నీకు చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడని 3వ వచనం చెప్తున్నారు చూడండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చును, ఆహాజును ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన సయర్యాషీబును సాకెరేవు మార్గమున కోనేటి కాలవ కడ వరకు పోయి అతనితో ఇలాగూ చెప్పము, భద్రము సుమి, నిమ్మలించుము, పొగరాచున్నాం. ఈ 2 కొరకంచులకు అనగా సిరియాకి ఇజ్రాయేలుకి భయపడకు. ఎందుకంటే రెజీనును సిరియానీలు రెమల్య కుమారుడైన వారి కోపాగ్నికి ఆహాజు జడియకు, నీ గుండె అభయ నీకు, నువ్వు టెన్షన్ పడకు. ఎన్ని రాజకీయాలు ఎంతమంది కలిసి వచ్చినా నీకేమీ కాదు, నీకేమీ కాదని ఒక రాజుకి ఎవరు ధైర్యం చెబుతున్నారట? చెప్పండి. ఒక రాజుకి లేదా ప్రపంచ రాజకీయాలు ఇంత భీకరంగా యుద్ధానికి, సంగ్రామానికి సిద్ధమైపోతే ఆ టైంలో రాజుకి ధైర్యం చెప్పేది ఎవరు? పాస్టర్ గారు. ఎవరు ఆ పాస్టర్ గారి పేరు చెప్పండి? యెషయా వచ్చి చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడు చూడండి, నువ్వు టెన్షన్ పడకు, నీకేమీ కాదు. రాజులకు ఒక లక్షణం ఉంటుంది, మనకి ఏమీ కాదనడానికి ధైర్యం ఎలా చూడమంటావు? సైన్యాన్ని ఏమైనా పోగేశారా? మనకేమీ కాదనడానికి ధైర్యానికి ఆధారం ఏంటి? మనకేమీ కాదని నువ్వు బాగానే చెబుతున్నావు. హైట్నెస్, ప్రూఫ్, ఎవిడెన్స్, సాక్ష్యం ఏముంది? మనకేమీ కాదని నువ్వు చెప్తున్నావు. నీ మాట నేను బిలీవ్ చేస్తాను. వెనకున్న ప్రజలకి ధైర్యం చెప్పాలి, ఏమి చూపించి వాళ్ళకి ధైర్యం చెప్పను. అప్పుడు యెషయా అన్నాడు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు, నువ్వు చూడాల్సింది చెప్తున్నా. నీ ధైర్యానికి దేవుడు ఒక సాక్ష్యాన్ని పంపాడు. ఆ సాక్ష్యము కదిలే సాక్ష్యము. ఆ సాక్ష్యం ఎవరో తెలుసా? నా పెద్ద కొడుకు అన్నాడు. ఎవరట? యెషయా యొక్క పెద్ద కొడుకు. ఆ పెద్ద కొడుకు పేరు రాస్తున్నారు చూడండి. యెషయాని ప్రవక్త అయిన యెషయాని రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు, నువ్వు ఒక్కడవే వెళ్ళకు, నీ కొడుకును కూడా ఎంట పెట్టుకుని వెళ్ళు. కొడుకు ఎందుకంటే నీ కొడుకే ఈ దేశంలో ఏమీ జరగదని చెప్పడానికి సాక్ష్యం. సాక్ష్యం ఎలా అంటే
కుమారుడు ప్రవచనాలు చెప్పడానికి కాదు. ఆ కుమారుడు సాక్ష్యం ఎలా అంటే, ఆహాజుని ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన సయర్యాషీబు. సయర్యాషీబు అంటే ఆ పేరులోనే అర్థం ఉంది. ఆ పేరుకి అర్థం ఏంటి చెప్పనా? ఇదిగో, సయర్యాషీబు అంటే యోధా శేషము ఏమీ కాదు అని అర్థం వచ్చే పేరే యెష్యా కొడుకు పేరు సయర్యాషీబు. యెష్యాకి బాగా వినండి, యోధ ప్రజలకి, రాజుకి, దేశాలన్నిటికీ సాక్ష్యమడి చెప్పన, ఈడున్నంత కాలం ఈ దేశానికి ఏమి అవ్వదు. ఎంత బాగుంది చూడండి. అంటే యెష్యా కొడుకు జరిగే యుద్ధాన్ని అలా ఆపేసినట్టు ఉందంట ఆయన సాక్ష్యం. యెష్యా కొడుకు బాగా వినండి, యెష్యా కొడుకు ప్రవచనాలకి సాక్ష్యం, దేవుడి పక్షాల సాక్ష్యం, రాజకీయ రంగులు నీ మీదకి రావు రాజు అనడానికి సాక్ష్యం. ఇంకా విషయం ఏంటో తెలుసు, ఇదిగో ఈ కొడుకున్నంత కాలం ఎవ్వడు నిన్ను ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే వాడి పేరే దేవుడు ఏం పెట్టమని తెలుసా? శాసం. అంటే మిగిలిన 2 గోత్రాలకి ఏమీ జరగదు. కొడుకుకు తగ్గ తండ్రి, చెప్పండి, తండ్రికి తగ్గ కొడుకు, కొడుకుకు తగ్గ తండ్రి, తండ్రికి తగ్గ కొడుకు. ఇంకా ఎంత బాగా మాట్లాడుతాడు చూడండి యెష్యా. ఇదే 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్యున్న మా పిల్లలు గాలికి తిరిగే పిల్లలు కాదు, మా పిల్లలు దేవునికి సాక్ష్యాలు, ప్రవచనాలు నెరవేరతాయనడానికి సాక్ష్యాలు, మా పిల్లలు చూసే క్రియలు, మా పిల్లలు అద్భుతాలు, మా పిల్లలు కదిలే అద్భుతాలు. యెష్యా ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు చూడండి. నా కొడుకులు, ఇదిగో నా కొడుకులు ఈ సమాజం మధ్య ఎలా ఉన్నారు తెలుసా? అద్భుతం, మహా అద్భుతం. ఎవడండి ఈ అబ్బాయి? సయర్యాషీబు అంటే ఎవరండి ఈ అబ్బాయి అంటే, ఈడున్నంతకాలం మన దేశానికి ఏమవుదట? దేశాన్నే కాపాడుతున్న చక్కటి కొడుకండి. ఆ కొడుకు ఎవరి కొడుకు? యెష్యా కొడుకు. నేను అడుగుతున్నాను, కొడుకును పొగిడితే ఎవరికి, నేను మరలా చెప్తున్నాను, ఎవరికి గర్వంగా ఉంటుంది చెప్పండి? యెష్యా కూడా చెప్పుకుంటాడు, ఇదిగో నా కొడుకు, పెట్టిందే పేరు, చెప్పినట్టే ఉంటాడు, దేవుని సాక్ష్యానికి ధీరుడిగా నడుస్తాడు, నాకు తగ్గ కొడుకు. ఇప్పుడు చెప్పండి, కుమారులు తండ్రికి కిరీటము, తండ్రి కుమారుడకు అలంకారం. ఈ రెఫరెన్స్ ఎవరికి సూట్ అయింది చెప్పండి? యెష్యాకి, యెష్యా కొడుకులకి. చెప్పిన పేరు బాగా, ఆ చెప్పిన పేరుకు తగ్గట్టే యుద్ధాన్ని ఆపేశారట. నేను అడుగుతున్నాను, మన పిల్లలు యుద్ధాలు ఆపేస్తారా, యుద్ధాలు తెచ్చేస్తారా చెప్పండి? ఎందుకంటే ఆ ఈదులో అందరూ నరుక్కుని చచ్చిపోయినట్టు ఈ ఎదవ్వల్లండి అని చెప్తారు. ఎందుకంటే ఆ ఈదులో అలా కొట్టుకు చచ్చిపోయారు? ఆ పిల్లండి, ఆ పిల్ల వల్లేనండి ఊరు అలకాడైపోయింది. మన పిల్లలు యుద్ధాలు ఆపరు చెప్పండి, యుద్ధాలే తెచ్చేస్తారు. యెష్యా కొడుకు చెప్పండి యుద్ధాన్ని ఆపేశాడు. ఈ కుర్రోడు ఉన్నంతగా ఏమీ కాదు. విట్నెస్. ఆ రోజులో బైబిల్ లేదు కదండి, సాక్ష్యమే కొడుకు. ఈరోజు మనకు సాక్ష్యం బైబిల్, ఆ రోజు కళ్ళ ముందు సాక్ష్యం కదిలే కొడుకు.